తెలంగాణ ప్రజలు కోట్లాడి 1200 మంది అమరుల ఆత్మ బలిదానంతో తెచ్చుకున్న తెలంగాణ పరిస్థితి ఇప్పుడు ఎటు వెళ్తుందో ఎవరికి అర్థం కావడం లేదని బీజేపీ నాయకులు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీకి పరిపాలన చేత కావడం లేదు. కనీసం విద్యార్థుల పరీక్షలు నిర్వహించడంలో కూడా విఫలమైంది. 10th పేపర్ లీక్ అవడం చాలా దురదృష్టకరం. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యమేనన్నారు. కొందరు నాయకులు ప్రభుత్వ అధికారులు కార్పొరేట్ విద్యా సంస్థలకు అమ్ముడుపోయి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 30 మంది విద్యార్థుల ఆన్సర్ పేపర్ మిస్ అవడం ఇంకా పెద్ద తప్పిదమని, ఈ రెండింటికి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి 10th క్లాస్ పేపర్లు లీక్ అవ్వడం, అలాగే 30 మంది విద్యార్థుల ఆన్సర్ షీట్స్ మిస్ అవ్వడం చాలా బాధాకరం. మన తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరూ సకల జనులు సమ్మె చేసి ఎంతో కొట్లాడి 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. నాయకులు ప్రజలను ఎటువైపు తీసుకెళ్తున్నారో అంత వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా ఉన్నది. కనీసం ఈరోజు పరిపాలన వ్యవస్థ సరిగా లేదు. మీరు ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు తప్ప మొన్న టీఎస్పీఎస్సీలో లీక్ అయిన ఫస్ట్ గ్రూప్ 1 పేపర్ అన్నారు, తర్వాత 15 పేపర్లు అన్నారు. ఆ సమస్యనే ఇప్పటి వరకు దాని వెనుక ఎవరున్నారు, ఏం జరిగింది, ఇంకా సిట్ విచారణ జరుగుతూనే ఉంది. అది ఇంకా కంప్లీట్ కాకముందుకే 10th క్లాస్ పేపర్ లీక్ అవ్వడం చాలా బాధాకరం. ఇది 100% ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన లీక్ అయింది. నిర్లక్ష్యం అంటే ఇంకా మనం వాళ్ళు నిర్లక్ష్యం అని చెప్తున్నారు, కానీ కావాలనే కార్పొరేట్ విద్యా సంస్థలకు కొంతమంది అధికారులు, కొంతమంది నాయకులు తొత్తులుగా మారి ఈ పని చేశారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన పనే. ఇప్పుడు లీక్ అయిన ఇప్పుడు ప్రజెంట్ న్యూస్ హిందీ పేపర్ కూడా ½ an hourలోనే వాట్సాప్లలో చక్కర్లు కొడుతుంది. ఓకే, మీరు ఏదో మీ నిర్లక్ష్యం అని చెప్తున్నారు, ఇంకేదో చెప్తున్నారు. ఆ విషయం పక్కకెడితే ఉట్నూరులో 30 మంది విద్యార్థుల ఆన్సర్ షీట్లు ఏ విధంగా పోతాయి, ఏ విధంగా మిస్ అవుతాయి? ఇది ఖచ్చితంగా మీ నిర్లక్ష్యానికి కారణమే. మన తెలంగాణలో పటిష్టమైన పోలీస్ వ్యవస్థ